భువన గారు ఓజీ ఓజస్ గంభీర కాకుండా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉన్నారు ఫ్యాన్స్ ఇక్కడ. అసలు దాదాపుగా 40,000 మందిని మీరు చెప్తున్నారు కానీ ఇప్పటికే చాలా మంది దగ్గర 50,000 మంది ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అంత భారీగా అయితే ప్రస్తుతం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే భారీ స్థాయిలో ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లు కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా అసలు ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఎల్బీ స్టేడియం ఏరియాలో ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, అలాగే వచ్చిన ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా అయితే భారీ స్థాయిలో పోలీస్ శాఖ, తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ శాఖ భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ట్రాఫిక్ మరియు అలాగే పోలీస్ రెండు డిపార్ట్మెంట్ కలిపి అయితే ఇవన్నీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 నుంచే ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ హడావిడి అయితే మొదలైపోయింది. అందరూ ఎర్ర కండువాలు వేసుకొని ఓ జీ అని అరుస్తూ వస్తున్నారు. అంతా అసలు ఎంత ఎంతూసియాసంగా కనిపిస్తున్నారంటే ఫ్యాన్స్, అసలు వీళ్ళకి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వస్తుందా అనే డౌట్ వస్తుంది. నిజంగా పిఎస్పీకే ఫ్యాన్స్ అంటే మామూలుగా లేరు. ఇప్పటికే భారీ స్థాయిలో లోపల కానీ అసలు జనసేన జెండాలు కానీ లేకపోతే పిఎస్పీకే ఫ్యాన్స్ కానీ వేరే లెవెల్ వచ్చు. ఈ సినిమా గురించి చూసుకుంటే కళ్యాణ్ గారు దాదాపుగా అంటే మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా ఓజీ ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా విజయదశమి కానుక సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా రిలీజ్ కు ఇంకా 4 రోజులే ఉండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా ఇవాళ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక అయింది. అయితే మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో కూడా చాలా మంది ఇప్పటికే ఫ్యాన్స్ ఎల్బీ స్టేడియం వద్దకు
చేరుకోవడం జరిగింది. ఇందాక మా ప్రతినిధి సుచిత చెప్పినట్లు దాదాపు 50,000 నుంచి 60,000 మంది దాకా అక్కడ ఫ్యాన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. 2 గంటల నుంచే ఎల్బీ స్టేడియంకి ఫ్యాన్స్ అందరూ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వాళ్ళందరూ ఓజీ ఓజీ అని చెప్పి గట్టిగా అరవడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నెల 25న రిలీజ్ అయ్యే ఈ ఓజీ సినిమా గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. అలాగే టికెట్స్ విషయంలో కూడా ఫ్యాన్స్ పోటీ పడి మరి టికెట్ను దక్కించుకున్నారు. తిరుపతిలో ఒక ఫ్యాన్ దక్కించుకోవడం కూడా మనం చూసాం.